హాయ్ అండి, ఎలా ఉన్నారు? మొగుడు చేసిన తప్పు ఇది రెండవ భాగం. అప్పుడు సుబ్బారావు చిన్నగా రమ్య చెవి దగ్గర కొరుకుతూ, ఇంత మెత్తగా ఉన్నాయేంటి నీవి బంగారు, అసలు వదలాలని అనిపించట్లేదు అని గట్టిగా రెండింటినీ పిసుకుతూ ఇక తన అందాలనన్నీ పట్టుకున్నాడు. రమ్య అలాగే మూలుగుతుంటే సుబ్బారావు మాత్రం అసలు ఆపకుండా అలా నలుపుతూ ఉన్నాడు. నలిపించుకుంటుంది రమ్య. సుబ్బారావు రమ్యను అలాగే నలుపుతూ తనని లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. రమ్య అసలు ఒంట్లో సత్తువ లేనట్లుగా లేచి ఒళ్ళో పడిపోయింది. అసలు అలా లేచినప్పుడు తన పైట పూర్తిగా జారిపోయింది. అంతలోనే అంత మంచి సీన్ చూసేసరికి సుబ్బారావు ఇంకా కసెక్కిపోయాడు. రమ్య పైట సర్దుకుంటుంటే తనను ఆపి అలాగే తనని ఒళ్ళోకి లాగి తన అందాల మీద పడేలాగా పడేసిన ఆ పచ్చటి జాకెట్ మీద నుంచి తన మెరుపులాంటి చేతులతో ఆ రెండు అందాలను నలుపుతున్నాడు. తన లోపల ఏమీ లేకపోవడంతో సుబ్బారావుకి ఇంకా కసెక్కింది. ఇందాక చీర మీద నుంచి బయట తేలలేదు. రమ్యను అడిగాడు లోపల ఏమీ వేసుకోలేదా అని. రమ్య ఒక కసెక్కిన చూపు చూసింది. పూర్తిగా మత్తుగా ఆ చూపులకి వివక్షితుడై రెచ్చిపోయి తన అందాలను అలా పట్టుకున్నాడు. మొదట పెట్టాడు. రమ్య మాత్రం విపరీతమైన సుఖంతో ఒక మత్తులో ఉండిపోయింది. కళ్ళు ఆర్పుకుని అలానే చూస్తూ ఉన్నాడు. చిన్న చిన్నగా అంటూ తన పెదాలను చాలా కసిగా కొరుకుతుంది. ఇక సుబ్బారావు మాత్రం మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదేమో అని చాలా కసిగా నలుపుతున్నాడు. ఇక చిన్నగా రమ్య జాకెట్స్ మొత్తం తీద్దామని ట్రై చేశాడు. కానీ రమ్య వద్దు, ఇప్పుడు కాదు అని ఆపుతుంది. రమ్య ఎందుకు ఆపిందో అర్థం చేసుకొని రమ్య నుదుట మీద చిన్నగా ముద్దు పెట్టి ఇక చేతిని రమ్య పొట్ట మీదకు తీసుకొని పోనిచ్చాడు. ఒక 5 నిమిషాలు అలా ఆపకుండా రమ్యను నలిపేసిన సుబ్బారావు చిన్నగా తన చేతిని కుచ్చిళ్ళలోకి పోనిచ్చాడు. బాబు పెద్దగా ఏడ్చాడు. ఇక వెంటనే ఇద్దరూ సర్దుకుని లేచి పక్కపక్కన కూర్చొని బట్టలన్నీ నీట్గా సరిచేసుకున్నారు. ఇక ఇదంతా వీళ్ళకు కనబడకుండా చూస్తున్న శివ మాత్రం వీళ్ళ ఆ సీన్ చూసి అలా చేసుకున్నాడు. తను కూడా అంతలా కసెక్కిపోయాడు. పైగా అంత ముసలివాడితో తన యంగ్ భార్య ఇంతలా రెచ్చిపోయి ఇలా చేసేసరికి శివ ఒక ట్రాన్స్లో వెళ్ళినట్లు వెళ్ళాడు. ఇంకా వాళ్ళ బాబు ఏడుపుకి లేచేసరికి ఇంకా తప్పదన్నట్టు బాబుని ఎత్తుకొని రమ్యని పిలిచాడు. రమ్య, బాబుకు పాలు ఇవ్వు, నా పని కూడా అయిపోయింది, ఇక సినిమాకి వెళ్దాం అని రమ్య వెంటనే లేచి వెళ్ళింది. శివ మొహం చూసిన రమ్యకి ఆ నవ్వులో బాగా ఎంజాయ్ చేశావుగా అని అర్థమైంది. అంటే ఇప్పటివరకు జరిగిందంతా శివ చూశాడని రమ్యకు అర్థమైంది. ఒక చూపులోనే నువ్వు మొత్తం చూశావా అని తను ఎస్ చూశాను అని శివ చెప్పుకున్నారు. ఇంకా ఇది శివ చూడాలని తెలిసేసరికి రమ్యకు ఒకసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. ఇక ఏం చూడకుండా బాబుని ఎత్తుకొని పాలు ఇస్తూ ఆ బెడ్ మీద కూర్చొని శివ వైపు చూసింది. తను నవ్వుతూ ఎంజాయ్ చేసి బాగా అని అర్థమయ్యేలాగా నవ్వాడు. ఇక రమ్య కళ్ళు మూసుకొని ఇప్పటిదాకా జరిగిన మొత్తం రీక్యాప్ చేసుకుంటూ తనలో తానే మత్తుగా సిగ్గు పడుతూ బుగ్గలు ఎరుపెక్కి చిన్నగా నవ్వుతూ పాలు ఇస్తుంది. ఇక రమ్య మొహంలో ఆ సుఖం చూసిన శివ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక అంతా అయ్యాక రమ్యకి ఒక ముద్దు ఇచ్చి ఇద్దరు రూమ్ బయటకు వచ్చారు. ఇక్కడ సుబ్బారావు పేపర్ చదువుతూ ఉన్నాడు. రమ్య, సుబ్బారావు ఒక మొహం ఒకరు చూసుకొని సిగ్గుపడ్డారు. ఇక శివ కల్పించుకొని ఇక బయలుదేరదామా సినిమాకు అని చెప్పి అందరూ లేచి థియేటర్కి వెళ్ళారు. అది పాత సినిమా కావడంతో పెద్దగా జనాలు లేరు. ముగ్గురు పైకెళ్ళి కూర్చున్నారు. రమ్య మధ్యలో కూర్చుంది. సుబ్బారావు కార్నర్లో, శివ రమ్యకు ఒక్కో పక్క కూర్చున్నారు. సుబ్బారావుకి మరీ లాస్ట్ కార్నర్ అయ్యేసరికి అసలు అతని పక్క ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. పైగా కింద ఒక 2 వరుసల కింద వరకు జనాలు లేరు. ఇక శివ రమ్యతో ఎంజాయ్ చేసి చిన్నగా అని చెవిలో చెప్పాడు. రమ్య థ్యాంక్స్ అన్నట్టుగా ఒక నవ్వు నవ్వింది. బాబును శివకు ఇచ్చి సుబ్బారావు వైపు చేయి ఇచ్చింది. మీద పెట్టి అటు కొంచెం వంగి సుబ్బారావు వైపు చూసింది. కసిగా స్టార్ట్ అన్నట్లుగా అతను ఇంకా కసిగా ఇప్పుడు చూడు ఇంకా అన్నట్లుగా తన చేతిని చిన్నగా రమ్య
తొడ మీదికి వేశాడు. ఇక అప్పుడు థియేటర్లో మూవీ స్టార్ట్ అయింది. అన్ని లైట్స్ ఆపేశారు. సుబ్బారావు అసలే లాస్ట్ కార్నర్లో ఉండడం వల్ల అక్కడ బాగా చీకటిగా ఉంది. అతను ఏం చేస్తుంది శివకి కూడా సరిగ్గా కనపడదు. మరి పరికించి చూస్తే తప్ప. ఇక రమ్య మంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుబ్బారావు ముందుకు ప్రొసీడ్ అవ్వాలి అన్నట్టు. కానీ శివ పక్కనే ఉండడంతో చాలా జాగ్రత్తగా చేయాలి అనుకున్నాడు. లేకపోతే మొదటికే మోసం వస్తుందని. ఎందుకంటే సుబ్బారావు రమ్యతో ఏదో ఒకసారి దులిపేసి వదిలేయాలనుకోవట్లేదు. ఎలాగూ ఇంటి పక్కన, పైగా ఎవరి అనుమానం రాదు కాబట్టి అతనికి ఓపిక ఉన్నంతకాలం రమ్య అందంతో సుఖపడాలనుకున్నాడు. ఆ విషయంలో ఎప్పుడూ తొందర పనికిరాదు అని ఇన్నాళ్ళు అనుభవంతో బాగా తెలిసిన సుబ్బారావు రమ్యతో చిన్నగా తన కోరికలన్నీ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. చిన్నగా రమ్య తొడల మీద తన చేతిని మెల్లగా పోనిచ్చాడు. రమ్య కూడా చిన్నగా వేడెక్కిపోతుంది. అసలే పొద్దున్న అది అక్కడక్కడ పట్టుకున్నాను. సుబ్బారావు మీద, అతని మగతనం మీద ఇప్పుడు రమ్యకు బాగా నమ్మకం వచ్చింది. అసలు తొందర లేకుండా చిన్నగా తన ఒక్క భాగాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ సుబ్బారావు తనని పూర్తిగా సుఖపెట్టాలని రమ్యకి నమ్మకం వచ్చింది. పైగా పొద్దున అతని ఒళ్ళో కూర్చొని అందాలను నలిపించుకుంది. కింద అతని తమ్ముణ్ణి కూడా నలిపించుకుంది. ఇది కింద నుంచి తనను పోనిచ్చి పోట్లకి అసలే కొంచెం ఛాన్స్ ఉంటే చీర మీద నుంచే అలా చేద్దామనుకున్నాడు. గట్టిగా తనను మత్తులో దించిన సుబ్బారావు అది గుర్తుకొచ్చినప్పుడు రమ్య ఇక హాయిగా నచ్చినంతకాలం తనని సుఖపెట్టొచ్చు. పైగా తన మొగుడు కూడా సహకరిస్తాడు అని ఫిక్స్ అయింది. చిన్నగా తన తొడని నొక్కుతున్న సుబ్బారావు వైపు కసిగా చూసిన రమ్య అతని చెయ్యి కనపడకుండా తన చీరని కప్పేసింది. ఇక రమ్య ఇచ్చిన ఈ ప్రోత్సాహానికి సుబ్బారావు రెచ్చిపోయాడు. చిన్నగా రమ్య వైపు వాలి తన చేతిని ఇంకా పైకి నొక్కుతూ వెళ్తూ తన తొడల మీద అతను చేస్తున్న యుద్ధానికి రమ్యకు పిచ్చెక్కి మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ మూలుగుతుంది. ఇక సుబ్బారావు అలా ముందుకు వెళ్తూ తన చేతిని రమ్య పొట్ట మీద పోనిచ్చి ఒక్కసారిగా తన పొట్ట మీద ఆ గరుకు చెయ్యి పడేసరికి రమ్య విడిపించింది. ఇంకా బలవంతంగా ఒక మూలుగుడు ఆపేసింది. సుబ్బారావు మాత్రం తన పొట్టని నిమురుతూ చిన్నగా నొక్కుతూ అప్పుడప్పుడు తన జాకెట్ కింద భాగాన్ని తన అందాలను నలిపిస్తూ ఉన్నాడు. ఇంత జరిగినా కూడా రమ్య మాత్రం సుబ్బారావు చేతిని తన పైట చాటునే ఉంచింది. ఇక ఒక 10 నిమిషాలు ఇద్దరు అలాగే ఎంజాయ్ చేశాక ఇంటర్వెల్ పడింది. ఇక ఇద్దరు సర్దుకుని కూర్చున్నారు. శివ మాత్రం చిన్నగా లేచి బాబుని రమ్యకు ఇచ్చి తన వైపు ఒక కసి నవ్వు నవ్వి వాష్రూమ్కి వెళ్ళాడు. మొగుడు నవ్విన నవ్వుకు రమ్యకు అతను మొత్తం చూశాడు అని అర్థమైంది. ఇక తాను కూడా సిగ్గుగా నవ్వింది. శివ వెళ్ళినా కానీ అన్ని లైట్స్ ఆన్ అవ్వడంతో సుబ్బారావు ఇంకా రమ్య ఒకరినొకరు కసిగా చూసుకున్నారు. ఒకరి చేయి ఒకరు నలుపుకుంటున్నారు. సుబ్బారావు చిన్నగా రమ్య చెవిలో ఎలా ఉంది అని అడిగాడు. దానికి రమ్య సిగ్గుతో మొహం ఎర్రగా అయి తల దించుకుంది. పెదాలు కొరుక్కుంటూ ఒక కసి నవ్వు నవ్వింది సుబ్బారావు వైపు చూసి. ఇక ఒకరినొకరు నవ్వించుకుంటూ ఉండగా శివ వచ్చాడు. ఇక ఇద్దరు మళ్ళీ మామూలుగా ఉన్నారు. మళ్ళీ మూవీ స్టార్ట్ అయింది. లైట్స్ ఆఫ్ అయిన వెంటనే రమ్య సుబ్బారావు భుజం మీద తల వాల్చేసి సుబ్బారావు వైపు కసిగా చూసి తన పెదాన్ని కొరుక్కుంటూ రమ్య చేసిన పనిని సుబ్బారావు కసిగా తన చేతిని రమ్య అందాలను పైన పోనిస్తూ నలుపుతూ ఉన్నాడు. ఇదంతా చూస్తున్న సుబ్బారావు వేడెక్కిపోయి తన తమ్ముణ్ణి పట్టుకుని నలిపేసుకుంటున్నాడు. తాను కూడా అక్కడ లేకపోతే వీళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు అని అనుకుని ఎలా దూరం కూర్చోవాలా అని ఆలోచిస్తున్నాడు. సడన్గా మూవీలో పెద్ద సౌండ్స్ రావడంతో వీళ్ళ పక్కన ఉన్న స్పీకర్ ఇంకా ఎక్కువ సౌండ్ చేసింది. దాంతో బాబు ఏడవడం మొదలుపెట్టాడు. ఇంకా దీన్ని అలసటగా తీసుకొని శివ వీళ్ళతో బాబు సౌండ్కి ఏడుస్తున్నాడు. నేను కొంచెం కింద మధ్యలో కూర్చుంటాను అని చెప్పి చిన్నగా రమ్యకు కన్ను కొట్టి వెళ్ళాడు. భర్త వైపు థ్యాంక్స్ అన్నట్టుగా చూసి సిగ్గుపడింది రమ్య. కానీ శివ మాట్లాడుతున్నప్పుడు కూడా సుబ్బారావు చెయ్యి రమ్య నడుము మీదనే ఉంది. చీర కవర్ చేయడం వల్ల బయటకు కనపడలేదు. ఇంకా శివ వెళ్ళిన వెంటనే సుబ్బారావు రమ్య చుట్టూ తన చేతులు వేసి తన వైపు లాగాడు. రమ్యకు కూడా కసిగా చూస్తూ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ చైర్
అది పక్కన స్టాండ్ తీసేసి లేవి సుబ్బారావు గుండెల మీద పడిపోయింది. సుబ్బారావు కళ్ళలోకి కసిగా చూసిన. ఇక అలా ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు కసిగా చూసుకున్నారు. సుబ్బారావు రమ్య అందాలను నడిపిస్తూ ఉన్నాడు. ఇక తట్టుకోలేక రమ్య తన గులాబీ రేఖల్లాంటి లేత పెదవుల్ని సుబ్బారావు బండ పెదవులతో కలిపేసింది. అలా చిన్నగా మొదలైన వాళ్ళ ముద్దులు రాను రాను ఇంకా ఉద్రిక్తం పెరిగింది. ఇలా కొద్దిసేపు ఇద్దరూ ఒకరినొకరిని వేడెక్కించుకున్నారు. అలా అయ్యాక ఇక టైం లేదు అని అర్థమైంది. చిన్నగా అలా చేసుకుందామనుకున్నారు. చివరికి రమ్య సుబ్బారావు దాన్ని గట్టిగా పిసుకుతూ పట్టుకుంది. సుబ్బారావు రమ్య అందాలను కూడా పట్టుకున్నాడు. ఇక ఇద్దరూ సర్దుకున్నాక ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసి కసిగా చూసుకుంటూ సినిమా అయ్యేదాకా కసిగా ముద్దులు పెట్టుకున్నారు. ఇది 2వ భాగం. 3వ భాగంలో మిగతా స్టోరీ చెప్తా. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.